హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 థర్డ్ లెసన్ పాలినామిల్స్లో నుండి 10th వీడియో. అయితే ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి వీడియోస్ ఆర్డర్గా చూసినట్టయితే కనుక మీకు ఏ డౌట్ అయితే ఉండదు. ఇంకా ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. బట్ వెంటనే రిప్లై అవ్వలేదని కోప్పడద్దు నా మీద. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. మనం ఆల్రెడీ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఫర్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి చెప్పుకున్నాం. దట్ ఈస్ సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. షార్ట్కట్లో చెప్పాలంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ, ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నప్పుడు సేమ్ టు సేమ్ అక్కడ ఏ విధంగా అయితే మనం స్టార్ట్ చేసుకున్నామో ఇక్కడ కూడా జనరల్ ఫార్మ్ తీసుకుని కోఎఫిషియంట్స్ జీరోస్ మధ్య రిలేషన్స్ ఏంటి అన్నది చూద్దాం. జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఏ విధంగా అయితే మనం స్టాండర్డ్ ఫామ్ తీసుకుని అంటే జనరల్ ఫామ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, ఇక్కడ కూడా క్యూబిక్ పాలినామియల్ కూడా అంతే. సో క్యూబిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ మాట్లాడుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుందండి? అది చూడడానికి ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఫామ్లో ఉండే ప్రతి దాన్ని మనం క్యూబిక్ పాలినామియల్ అని పిలవచ్చు. ఇది పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ కాబట్టి నేను పీ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కంపల్సరీగా ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎందుకు అని మీకు అడగవచ్చు. ఒకవేళ ఏ జీరో ఎందుకో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ టర్మ్ మొత్తం ఏమవుతుందండి అంటే ఈ ఎక్స్ క్యూబ్ టర్మ్ మొత్తం జీరో అయిపోతుంది. దట్ మీన్స్ ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంక మనకి మిగిలిన వాల్యూ ఏమవుతుంది? బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. దట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే క్యూబిక్ పాలినామియల్ కాస్త క్వాడ్రాటిక్ పాలినామియల్గా మారిపోతుంది. అదే కాస్త కాదు, మొత్తం మారిపోతుంది. అంటే దీని యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే మనం క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నాం, కానీ ఏ జీరో అవడం వల్ల ఇది ఏమవుతుంది? మొత్తం క్వాడ్రాటిక్గా మారిపోతుంది. సో దీని యొక్క ప్రాపర్టీ అనేది లూజ్ అయిపోతుంది, అంటే కోల్పోతుంది. కాబట్టి ఏ జీరో తీసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక్కటి మెయిన్ కండిషన్. అండ్ ఏబిసిడి అనేవి ఏంటి? ఏ ఒక కాన్స్టెంట్ నెంబర్స్, అవి ఏమై ఉండొచ్చు? ఏదో ఒక రియల్ నెంబర్స్ అయి ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అదే క్వాడ్రాటిక్ విషయానికి వస్తే ఏ జీరో అవ్వకూడదు. అక్కడ ఏంటి ఫాము? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఏ జీరో అయిపోతే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమో లీనియర్ పాలినామియల్గా మారిపోతుంది. అందుకని ఏ జీరో అవ్వకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సో హయ్యెస్ట్ డిగ్రీ అంటే నువ్వు ఏ పాలినామియల్ తీసుకున్నా కానీ హయ్యెస్ట్ డిగ్రీ యొక్క కోఎఫిషియంట్ అనేది జీరో అవ్వకూడదు. ఓకేనండి? సో అది గుర్తుపెట్టుకోండి. సరే, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమో ఏ అవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమో బి అవుతుంది, అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏమో సి, అండ్ కాన్స్టెంట్ ఏమో డి. ఈ పాలినామియల్ ప్రకారం అంటే ఇక్కడ ఏబిసిడిని మనం కోఎఫిషియంట్స్ అని కూడా పిలవచ్చు అని చెప్పాను క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పినప్పుడు. ఓకేనండి? సరే అయితే మనం దేనికి రిలేషన్షిప్ కనిపెట్టాలి? జీరోస్కి అండ్ కోఎఫిషియంట్స్కి. సరే, కోఎఫిషియంట్స్ గురించి మనం తెలుసుకున్నాము ఏబిసిడి. అండ్ ఇక జీరోస్ విషయానికి వస్తే ఇది క్యూబిక్ పాలినామియల్, దాని యొక్క డిగ్రీ 3. కంపల్సరీగా దానికి 3 జీరోస్ ఉంటాయి. ఎన్ని జీరోస్ ఉంటాయండి? 3 జీరోస్ ఉంటాయి. ఆ 3 జీరోస్ ఏంటో నాకు తెలీదు కాబట్టి ఒకదాన్ని ఆల్ఫా, ఇంకొక దాన్ని బీటా, ఇంకొక దాన్ని గామా అనుకుంటున్నాను నేను. అంటే టోటల్గా 3 జీరోస్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోసే ఉంటాయి. దాన్ని ఒకదాన్ని ఆల్ఫా, ఒకదాన్ని బీటా అనుకుంటాం. ఇక్కడ 3 జీరోస్ కాబట్టి ఆల్ఫా, బీటా, ఇది గామా. కొత్త లెటర్ ఇది గామా. అంటే ఆర్ కింద రాస్తారని చాలామంది. ఆర్ కింద రాయకూడదు యాక్చువల్లీ. చూడండి, ఈ విధంగా కొంచెం ఇలా రాస్తే అది గామా అని అంటాం. ఇవన్నీ మీకు గ్రీక్ లెటర్స్, దాని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సరే, మనకి జీరోస్ ఉన్నాయి, కోఎఫిషియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటి మధ్య రిలేషన్స్ ఏంటనేది చూద్దాం. క్వాడ్రాటిక్ పాలినామియల్గా ఓన్లీ 2 రిలేషన్షిప్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి సమ్ ఆఫ్ ద జీరోస్, ఇంకోటి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ క్యూబిక్ పాలినామియల్కి 3 రిలేషన్స్ వస్తాయండి. ఒకటి సమ్ ఆఫ్ ద జీరోస్, సెకండ్ది సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్, అండ్ థర్డ్ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. అది చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ రిలేషన్ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ది జీరోస్ చేస్తే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. అదే క్వాడ్రాటిక్ వస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఇక్కడ ఉంది, దానిపైన దీనికన్నా తక్కువది. ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి హైయెస్ట్ డిగ్రీ ఎక్స్ క్యూబ్, దీనికన్నా ఒకటి తక్కువైంది పైన వస్తుంది. ఓకేనండి? మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, మీకు డైరెక్ట్ గుర్తుంటుంది కదండి. అంటే
ఒకసారి చూస్తే కాదు, ఒక 5 టైమ్స్ అయితే రాసుకోండి ఫార్ములాస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి మనకి. అంటే క్యూబిక్ పాలినామియల్లో ఉన్న జీరోస్ని నువ్వు సమ్ చేస్తే కంపల్సరీగా దేనికి ఎక్కువగా అవుతుందంట, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్కి కంపల్సరీగా ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ 3 జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఓకేనండి? అంటే ఇదొక రిలేషన్, ఇలాంటి రిలేషన్స్ ఇంకా 2 ఉన్నాయి, ఇది ఒక రిలేషన్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం తీసుకున్న పాలినామియల్ రాసుకున్నట్టయితే ఇది షార్ట్కట్లీ జీరోస్ ఏంటండి, ఆల్ఫా బీటా గామా. సో సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే మూడింటిని యాడ్ చేస్తే దేనికి ఎక్కువగా అవ్వాలి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే బి, సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ బి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏ. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్ ఫార్ములా ఇది. మనం షార్ట్కట్లో ఇది గుర్తుపెట్టుకుంటాం. మీకు ఇది గుర్తుందనుకోండి ఆటోమేటిక్గా ఇది వేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా అయితే నోట్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ రిలేషన్, థర్డ్ రిలేషన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ రిలేషన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 ఎట్ ఏ టైం. అంటే టోటల్గా 3 జీరోస్ ఉంటాయి కదా, రెండు జీరోస్ తీసుకుని ప్రొడక్ట్ చేసేసి వాటిని యాడ్ చేస్తే ఇది మీకు దీని మీనింగ్ ఇది. ఓకేనండి? మళ్ళీ చెప్తున్నాను, మనకి టోటల్గా 3 జీరోస్ ఉంటాయి. 3 జీరోస్లో ఏ ఒక 2 జీరోస్ని తీసుకుని ప్రొడక్ట్ చేసేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దీని మీనింగ్, అంటే దీని మీనింగ్ చెప్తున్నాను అంతే. ఓకేనండి? సో ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది దేనికి ఎక్కువగా అవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో ఆల్ఫా బీటా గామా అనేవి 3 జీరోస్. 3 జీరోస్లో ఏదో ఒక 2 తీసుకుందాం, ఆల్ఫా బీటా. ఇంకో ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు ఇందాక రాశాను కదా పైన, సికి ఈక్వల్గా అవుతుందండి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఏకి ఈక్వల్గా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మీకు ఇది కొంచెం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 2 రిలేషన్స్ చిన్నవి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా చిన్నదే మీకు అర్థమైతే, బట్ ఇన్ కేస్ ఏమైనా కన్ఫ్యూజన్ వస్తే కనుక మీకు ఇవి గుర్తుపెట్టేసుకోండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ అని, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అని గుర్తుపెట్టేసుకోండి ఫ్రెండ్స్. కానీ నన్ను అడిగితే మీరు ఇటు సైడ్ ఇవి గుర్తుపెట్టుకున్నా పర్లేదు, కానీ ఇటు సైడ్ వీటికంటే ఇవి మీకు ఈ మెయిన్ గుర్తున్నాయి అనుకోండి, వీటి బట్టి వేసేయచ్చు. అందుకని నేను దీనికంటే ఎక్కువగా ఇవి మీకు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. మనం ప్రాబ్లం చేసేది కూడా ఇదే రాస్తాం. ఓకేనండి? సో మ్యాక్సిమం ఇవే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ చేస్తే దేనికి ఎక్కువగా అవుతుంది, ఇది ఎలా చేస్తే దేనికి ఎక్కువగా అవుతుంది, ప్రోడక్ట్ చేస్తే దేనికి ఎక్కువగా అవుతుంది అన్నది ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అదండి మనకి సెకండ్ రిలేషన్. ఇక థర్డ్ రిలేషన్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. డైరెక్ట్గా మనకి 3 జీరోస్ని ప్రొడక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే అది దేనికి ఎక్కువగా అవుతుంది, మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ రిలేషన్ సమ్ ఆఫ్ ది జీరోస్ చేసినప్పుడు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై అని వచ్చింది. సెకండ్ రిలేషన్ పాజిటివ్. మళ్ళీ థర్డ్ రిలేషన్ చూడండి, ప్రోడక్ట్ చేసినప్పుడు మళ్ళీ మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని వచ్చింది. అంటే ఫస్ట్ మైనస్ ప్లస్ మైనస్ ఆర్డర్ కూడా చూసుకోవాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్, నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకిన్ 2 ఎట్ ఏ టైం. అంటే 2 జీరోస్ తీసుకుని వాటిని ఇంటూ చేసేసి ప్లస్ చేసేయడం, ఇది సెకండ్ రిలేషన్. థర్డ్ రిలేషన్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కంప్లీట్గా 3 జీరోస్ని ఇంటూ చేసుకుంటే అది దీనికి ఎక్కువగా అవుతుంది. ఓకేనండి? కాన్స్టెంట్ టర్మ్ అంటే మనం ఇందాక రాసుకున్న దాన్ని బట్టి డి అవుతుంది, అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇందాక రాసుకున్న దాన్ని బట్టి ఏ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ మనకి క్యూబిక్ పాలినామియల్లో ఉన్న 3 రిలేషన్షిప్స్. దేనికి మధ్యన, జీరోస్కి అండ్ కోఎఫిషియంట్స్కి మధ్యన. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి, దీనికి సంబంధించి ఒక బాక్స్ ఉంది, అదే ఒక టేబుల్ ఉంది, డూ దిస్, అది చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరే చెప్పాలండి. ఇక్కడ ఏంటంటే పాలినామియల్ ఇచ్చారు, ఒక బాక్స్ ఇచ్చారు, అది మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో చూస్తే అర్థమవుతుంది. డూ దిస్ పేజ్ నెంబర్ 66లో ఉంది. బాక్స్ ఇచ్చి ఇక్కడ పాలినామియల్స్ 4 ఇచ్చారు. 4 ఇచ్చి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత అవుతుంది, ఆల్ఫా బీటా ఈ వాల్యూస్ ఎంత అని అడిగారు ప్రతి పాలినామియల్కి. సింపుల్గా మీరు క్యూబిక్ పాలినామియల్కి ఈ విధంగా గుర్తుపెట్టేసుకోండి ఫార్ములాస్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి అనుకోండి, అది సమ్ ఆఫ్ ద జీరోస్ రెండే కాబట్టి అది డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. దీనికి అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అని రాయకుండా షార్ట్కట్లు ఇది, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అని రాయకుండా షార్ట్కట్లు ఇది, ఇలా గుర్తుపెట్టేసుకోండి అని అంటున్నాను. అది కూడా అక్కడ కూడా అంతే, ఆల్ఫా ప్లస్ క్వాడ్రాటిక్ కూడా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ అని అనుకోకుండా ఇవి ఎలాంటి గుర్తుపెట్టుకోమని నేను చెప్తున్నాను. ఓకేనా? అంతకన్నా ఏమీ లేదు. సరే, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత అవుతుంది మనకి. ఏ క్యూబిక్ పాలినామియల్ అయినా కంపల్సరీగా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా దీనికి ఈక్వల్ అవ్వాల్సిందే.
అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడ చూడాలి, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత అండి, ఇది -3 బై మార్కులు సరిగ్గా రాయట్లేదు, -3 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత అండి 1, -3/1 అంటే -3. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దీని నుంచి చెప్పండి ఫ్రెండ్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంతండి -1 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 1, -1/1 అంటే -1. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. మైనస్ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంత, -2 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/1 అంటే 2, అంటే టోటల్గా -3 -1 2. ఓకేనండి, నోట్ చేసుకోండి. అండ్ సెకండ్ కూడా మీకు ఇంకా చేసేయచ్చు మరి నన్ను అడిగితే, 4x³ ప్లస్ 8x² -6x -2, దీనికి కూడా అంతే, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా దేనికి ఈక్వల్ అవుతుంది, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. మైనస్ ఇంకా ఇది రాసుకోండి మళ్ళీ. ఓకేనండి, ఏదో అలా అప్లై చేసేస్తున్నాను, మీకు మాత్రం నీట్గా ఎక్కించుకోండి. ఓకేనండి, చూడడానికి బాగోపోయినా ఏమనుకోవద్దు. సరే, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతండి 8 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 4, అంటే -8/4 అంటే -2. నెక్స్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సరే, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత చూడండి, -6 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 4, 3 టేబుల్ -2 3s are 6 2 2s are 2 అయిపోయింది. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా, ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, మైనస్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. అంటే ఇందులో కాన్స్టెంట్ టర్మ్ ఫస్ట్ మైనస్ వేసేద్దాము. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంతండి, -2 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/4 అంటే 1/2. సో 1/2 ఈజ్ ఎవర్ ఆన్సర్. ఓకేనండి, మిగతా రెండు పాలినామియల్స్కి మీకు చేసేయండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాలినామియల్ చూసుకుంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. అర్థమవుతుందని నేను చెప్పేది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత అవుతుంది దేనికి, ఈ పాలినామియల్కి. ఏ పాలినామియల్కైనా సరే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. నువ్వు ఇవి ఎలా తీసుకుంటావు, నీకు ఇచ్చిన పాలినామియల్ బట్టి తీసుకుంటావు అంతే. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతండి 4 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 1, -4/1 అంటే -4. నెక్స్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతండి ఇక్కడ -5 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 1, -5/1 అంటే -5. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా, అది మైనస్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. దీని నుంచి కాన్స్టెంట్ టర్మ్ ఏమవుతుందండి మైనస్. ఇక్కడ ఫస్ట్ దీన్ని చూడండి, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంత, -2 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/1 అంటే 2. ఓకేనండి, ఇక లాస్ట్ పాలినామియల్ ఇది స్టాండర్డ్ ఫామ్గా లేదు, ఫస్ట్ దాన్ని అడ్జస్ట్ చేయండి. అంటే x³ ప్లస్ 5x² ప్లస్ ఏ టర్మ్ లేదు, అక్కడ ఎక్స్ టర్మ్ లేదు. సో 0 × x + 4 అని రాయండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా దేనికి ఈక్వల్ అవుతుంది, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 5 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 1, -5/1 అంటే -5. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంతండి 0 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 1, 0/1 అంటే 0. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా మైనస్ కాన్స్టెంట్ టర్మ్ ఎంతండి 4 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 1, -4/1 అంటే -4. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. టోటల్గా రిలేషన్షిప్ సంబంధించి క్యూబిక్ పాలినామియల్లో ఉన్న జీరోస్కి అండ్ కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్షిప్ సంబంధించి చిన్న టాపిక్ అండ్ దానికి సంబంధించి ఒక చిన్న డూ తీసుకోవడం అని చెప్పేసుకున్నాము. అయితే దీని తర్వాత ఎగ్జాంపుల్ ఏదో ఉంటుంది, ఎగ్జాంపుల్ వెరిఫై ద రిలేషన్షిప్ అని. అది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఫర్ 8 మార్క్స్. అంటే 8 మార్క్స్కి అడగవచ్చు లేదా 4 మార్క్స్ కూడా అడగవచ్చు, చెప్పలేం. ఎన్ని మార్క్స్ అడుగుతారని చెప్పలేం, కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని నేను సెపరేట్గా ఒక వీడియో ఇది చేస్తాను, దీని నెక్స్ట్ వీడియోలో. బట్ మీకు చేయాల్సింది ఏంటండి, నాకు ఒక చిన్న లైక్, అదే చిన్నది మీన్స్
ఒక లైక్ ప్రతి వీడియోకి. అంటే నచ్చితే, నేను నచ్చకుండా బలవంతంగా మేము లైక్ చేయమని నేను అడగను. మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి మన ఛానల్ జస్ట్ ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సో సరదాగా ఏదో నా ఛానల్ గురించి చెప్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అండ్ కొంచెం ఎక్కువ మంది తెలియడం వల్ల నాకు కూడా కొంచెం బాగుంటుంది కదా, కొంచెం గ్రోత్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. వీడియోస్ని ఆర్డర్గా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ, బాయ్.